హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన ఒక మాటను అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడో కనుక వందనాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ సన్నిధి మాతో ఉంది కనుక స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ చిత్త కేంద్రంలో మా జీవితాలు స్థిరపడినట్లుగా సహాయం చేయండి ప్రభా. శ్రమలలో గుండా వెళ్తున్నప్పుడు నాయన విశ్వాసులంగా ఏ విధమైన ఆలోచన విధానాన్ని మేము కలిగి ఉండాలో, ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, అన్ని శిలో చాటు మరుగుపరిచి నోటి బురగా వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసంగా మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలో గడిచిన 2 దినాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుభవించేది మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి అనే విషయం ధ్యానం చేశాము. అలాగే విధేయతను మనకు నేర్పించడానికి దేవుడు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడని, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. ఈ పరిస్థితిలో నేను నిలబడలేకపోతున్నాను, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను. గడిచిన వారంలో ఒక సహోదరి మరి చిన్న బిడ్డలతో తన భర్తను కోవిడ్ కారణంగా పోగొట్టుకున్నారు. ఆ సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధ, ఆమె వేదన, ఆమె కన్నీళ్లు నిజంగా ఫోన్లో వింటున్నప్పుడు నా హృదయం ద్రవించిపోయిందండి. ఆమె కొరకు దేవుని సన్నిధిలో మరి నేను కూడా ఆ ఫోన్లోనే కన్నీరు కారుస్తూ ఆమె కొరకు ప్రార్థన చేశాను. నిజానికి ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె ఉన్న నిస్సహాయ పరిస్థితిలో తనకున్న ఒకే ఒక ఆధారము తన భర్తను కోల్పోయి తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న ఆ సహోదరి నిజంగా ఏడుస్తుంటే ఆమె దుఃఖానికి నిజంగా ఆనకట్ట వేయలేమేమో అని అనిపించింది. తట్టుకోలేని పరిస్థితి, ఓర్చుకోవడానికి కూడా శక్తి లేదు అనే పరిస్థితి. కానీ దేవుని వాక్యంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలో స్పష్టంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలుసు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి అనే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, 3వ వచనంలో ఆఖరు మాట ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్చుకోలేకపోతున్నావా నువ్వు? ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు చేయని నేరము నీ మీద వేయబడినప్పుడు, ఒకవేళ ప్రజలు అవమానకరంగా నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ తట్టుకోలేని భయంకరమైన శారీరకమైన హింసను లేకపోతే శారీరకమైన శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక వ్యాధి వలన భయంకరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ట్రీట్మెంట్ తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, లేక నువ్వు బాగా ప్రేమించిన వారు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, వారి శ్రమను చూసి తట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఓర్చుకోవాలి అని. ఓర్పును మనం కలిగి ఉండాలి. ఓర్చుకున్నప్పుడు ఎవరిని తలంచుకోవాలి? ఎవరు బాగా ఓర్చుకున్నారో ఈ ప్రపంచంలో, శ్రమను బాగా ఎవరు సహించారో వారిని చూస్తే మనం ఎలా ఓర్చుకోవాలో నేర్చుకోగలము. ఓర్చుకుంటున్నప్పుడు నాకంటే ముందు ఇంకా నాకన్నా గొప్ప శ్రమలను ఓర్చుకున్న యేసయ్య ఉన్నాడు అని యేసయ్య వైపు మనం చూడగలిగితే మన శ్రమలు మనకు మరి చులకన శ్రమగా అనిపిస్తాయి. చాలాసార్లు మన శ్రమను మనమే చూస్తూ ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరు పట్టలేదు, ప్రపంచంలో నా అంత బాధగుండా ఇంకెవరు వెళ్ళడం లేదు అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుందేమో. కానీ ప్రభు మన కొరకు పొందిన శిలువ శ్రమల ముందు ఈ లోక సంబంధంగా మనం వెళ్ళే ఏ శ్రమ అయినా సరే అది తక్కువ మరి మోతాదులోనే ఉంది అని మనం గుర్తించాలి. ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఓర్చుకోలేని స్థితిలో, శ్రమ భరించలేనంతగా ఉందేమో, శ్రమ భరించడానికి శక్తి ప్రభు ఇస్తాడు. ఓర్చుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఓర్చుకొనిన యేసయ్యను తలుచుకుంటే శ్రమను ఓర్చుకోవడానికి, తట్టుకోవడానికి కావలసిన ఓర్పును, శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 2వ వచనం నుండి చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారిని ఉండునట్లు ఓర్పు
తన క్రియను కొనసాగింపనీయుడి. విశ్వాసానికి వచ్చే పరీక్ష, వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్, దాని వలన వచ్చే మరి ఎండ్ రిజల్ట్ ఏంటి? విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, శ్రమల ద్వారా అటు ఇటు కొట్టబడుచున్నప్పుడు ఏమొస్తుందండి నా జీవితంలో వచ్చే రిజల్ట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఓర్పును పుట్టిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ విశ్వాసానికి కలిగే ప్రతి పరీక్ష నీలో ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని వాక్యంలో వ్రాయబడిన. శ్రమలు ఎవ్వరు కోరుకోరు. శ్రమలు వస్తే త్వరగా వెళ్ళిపోవాలి అని ఆశపడతాం. శ్రమలో కనీసం ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు. నవ్వాలని ప్రయత్నం చేసినా అదొక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకోగలమేమో, కానీ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఖచ్చితంగా మనం నవ్వలేము. కనీసం మనుషుల కోసం కూడా నవ్వలేము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమల ద్వారా, శోధనల ద్వారా నీవు వెళ్తున్నప్పుడు మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే శ్రమల ద్వారా మీరు పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, ఏ విషయములో కొదువలేని వారుగా మీరు తయారవుతారు. మిమ్మల్ని దేవుడు శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా షేప్ చేస్తాడు, మోల్డ్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు, మెరుగుపెడతాడు. మిమ్మల్ని ఆయన స్వారూప్యతలోనికి మారుస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీలో ఓర్పు పుడుతుంది. ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది మీలో. అందుచేత శ్రమలలో గుండా మీరు వెళ్తున్నప్పుడు శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఈ రాత్రికాల సమయంలో శ్రమలు ఎందుకు అనే ప్రశ్నకు మరి ఒక సమాధానాన్ని దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. వై సఫరింగ్? చూడండి, శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు శ్రమ? ఇంకో ప్రశ్న వస్తుంది, నాకెందుకు శ్రమ? అసలు శ్రమలు ఎందుకున్నాయి? శ్రమలు లేని ప్రపంచం ఉంటే బాగుండు కదా అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, శ్రమలు ఉంటే ఉండని, కానీ నేనెందుకు శ్రమ పడాలి, నాకెందుకు వస్తుంది శ్రమ అని. శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతించడంలో చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఒక్కొక్కటి మనం అన్వేషించుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాత్రి మన జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడో దానికి ఒక కారణాన్ని మనం చూద్దాం. 5వ వచనం చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చేసనింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కార్చింగ్ అనే 2 మాటలు ఇంగ్లీష్లో చూస్తున్నాము. ప్రభువు చేయు శిక్ష అని ఉంది. దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే వీ క్యాన్ రీప్లేస్ ఇట్ విత్ ద వర్డ్ శిక్షణ. శిక్షణ అంటే డిసిప్లిన్, శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే డిసిప్లిన్. శిక్ష దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షణ కొరకు, మనల్ని క్రమపరచుట కొరకు, మనల్ని ట్రాక్లో పెట్టడం కొరకు, మనలో ఆధ్యాత్మికమైన దైవభక్తిని పెంపొందించుట కొరకు. లోకం వైపు చూడడం మానేసి ఆయన వైపు చూచినట్లుగా మన జీవితాలను కొన్నిసార్లు దేవుడు శిక్షణ చేస్తూ ఉంటాడు. శిక్షణలో భాగంగా శిక్షను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. శిక్షను దేవుడు అనుమతించాడంటే డస్ గాడ్ హేట్ మీ? దేవునికి నేనంటే ఇష్టం లేదా? కొన్నిసార్లు మా పిల్లలను నేను కొట్టిన తర్వాత నేను దగ్గరికి తీసుకొని చెప్తాను, ఏమనంటే, మిమ్మల్ని కొట్టింది నాకు మీరంటే కోపం అని కాదు. I don't discipline you because I hate you. I am disciplining you because I love you అనే మాట మా పిల్లలకి చాలాసార్లు నేను కన్వే చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి బహుశా తల్లో తండ్రో దండించినప్పుడు మా తల్లికి మేమంటే ఇష్టం ఉండదు. మా తల్లి మాకు ఒక ప్రధాన శత్రువు అన్నట్లుగా పిల్లలు చూడకూడదు. ఎందుకంటే ఒక తల్లి తండ్రి బిడ్డలను డిసిప్లిన్ చేసినప్పుడు వారి యొక్క ఇంటెన్షన్ ఆ పిల్లలు క్రమపరచబడాలి, ఉన్నతమైన స్థితికి రావాలి, వారిలో ఉన్న మరి కనపడకూడని లక్షణాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవాలి, వారు మంచిగా అవ్వాలి, మెరుగుపరచబడాలి, షైన్ అవ్వాలన్న ఆశతోనే శిక్షణ చేస్తాం తప్ప తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని కొట్టినప్పుడు చంపాలని కొట్టరు కదండి. మా కజిన్ ఒక అబ్బాయి ఉండేవాడు, చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టడానికి వెళ్తుంటే తన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే, వాళ్ళ మమ్మీ స్టిక్ ఎత్తగానే, స్కేల్ ఎత్తగానే, నన్ను చంపడానికి వస్తున్నావా అని అడిగేవాడంట వాళ్ళ మమ్మీని. చంపడానికి వస్తున్నావా అనే ఆ డైలాగ్కి మరి మా అత్త వెంటనే ఆ స్టిక్ తీసి పక్కన పడేసి వెంటనే వాడిని ఎత్తుకొని మళ్ళీ మరి నార్మల్గా అయిపోయేవారట. చూడండి, కొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, బహుశా
చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో, మనమంటే ఇష్టం లేక దేవుడు మనల్ని బాధించాలని, వేధించాలని, మనం ఏడుస్తుంటే చూడాలని ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన ఒక విలన్ కాదండి. దేవుడు ఎప్పుడు నీ మంచినే, నీ క్షేమాన్నే కోరుకుంటాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు. నీ జీవితంలో నువ్వు మరి సుఖ సంతోషాలతో అలాగే సమాధానంతో నువ్వు సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నీకు కష్టము, నష్టము, కన్నీళ్లు, వేదన రావాలని ఇంటెన్షనల్గా ఎప్పుడు ఏది చేయడు. బట్ ఇఫ్ ఇంటెన్షనల్లీ గాడ్ ఈజ్ అలవింగ్ సఫరింగ్, మేబీ దిస్ ఈస్ ద రీజన్. ఒకవేళ దేవుడు మరి తనకు తెలిసే నీ జీవితంలో శ్రమను అనుమతించాడంటే నిన్ను శిక్షణ చేయడానికి, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నిన్ను ఆయన దండించుట ద్వారా, శిక్షించుట ద్వారా నిన్ను క్రమపరచాలని, నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని, ఎక్కడైనా వంకర మార్గాల్లో వెళ్తుంటే, వంకర నడతలు ఏమైనా ఉంటే, వంకర చూపులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన నిన్ను ద్వేషించి మాత్రం ఖచ్చితంగా కాదు. తండ్రి ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు నిన్ను ప్రేమించే శిక్షిస్తున్నాడు అని దయచేసి గుర్తించు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 11వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. హల్లెలూయా. యు విల్ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్టర్ సఫరింగ్. దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్ళిన తరువాత ఒక ఫలం ఫలిస్తావంట. నిరుపయోగమైన వ్యక్తిగా మారిపో, పనికిరాని వ్యక్తిగా మారిపో. దేవుడు శిక్ష ద్వారా నిన్ను పంపించిన తర్వాత, శిక్షణ ద్వారా నిన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక మెరుగైన స్టూడెంట్గా నువ్వు తయారవుతావు. చూడండి, ఒకవేళ కనుక లెక్చరర్ కానీ టీచర్ కానీ ఒక వ్యక్తిని బాగా టార్గెట్ చేస్తూ వాడు హోంవర్క్ చేశాడా లేదా, క్లాస్ సరిగ్గా వింటున్నాడా లేదా, నోట్బుక్లో సరిగ్గా రాస్తున్నాడా లేదా, అటెంటివ్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ గమనించి వాడిని అస్తమానం కొడుతూ ఉంటే వాడు ఆఖరికి ఒక పాయింట్కి రీచ్ అయ్యి, నేను ఇంకా మా సార్తో కొట్టించుకోకూడదు, అలర్ట్గా ఉంటాను, బాగా చదువుతానని వాడు చక్కగా షేప్ అయ్యి క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి. ఆ లెక్చరర్ లేక ఆ టీచర్ శిక్షణ చేసినందుకు కరెక్ట్ రిజల్ట్ వచ్చినట్లు అనమాట. విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనల్ని శిక్షణ ఎందుకు చేస్తాడంటే నీతి ఫలము మనం ఫలించడానికి. హల్లెలూయా. కొన్నిసార్లు ఆత్మఫలం ఫలించాలంటే ఊరికే ఆత్మఫలం రాదండి. ఇందాక మనం చూసాం కదా, ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అనే మాట. శ్రమ రాకపోతే ఓర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? శ్రమల గుండా వెళ్ళకపోతే ఓర్పు అని ఆ ఫ్రూట్ మనలో, ఆ ఫ్రూట్ మనం బేర్ చేయగలమా? ఆత్మఫలము ఫలించాలంటే కొన్నిసార్లు ఆ ఆత్మఫలము ఫలించడానికి తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ఫలము ఫలించగలం. సో ఓర్చుకోవాలంటే ఏదైనా శ్రమ ఉన్నప్పుడే ఓర్చుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో శ్రమను, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును. వెన్ యూ గో త్రూ డిసిప్లిన్, చేజనింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందికరంగా, దుఃఖకరంగా ఉంటుంది. యేసు ప్రభు యొక్క స్కూల్లో నన్ను కాకుండా ఇంకెవరినైనా చేర్చుకోవచ్చు కదా, నాకు ఇష్టం లేదు. చూడండి, హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం ఏడుస్తారో, నాకు ఇష్టం లేదు, ఇక్కడ నేను హాస్టల్లో ఉండను, ఇక్కడ నాకు కంఫర్టబుల్గా లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవడానికి ఉండదు, ఏది కావాలంటే అది తినడానికి ఉండదు, ఎలా కావాలంటే అలా ఉండడానికి ఉండదు, స్టడీ అవర్స్ ఉంటాయి, లేకపోతే డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి, సరిగ్గా నిద్రపోవడానికి ఉండదని కొన్నిసార్లు హాస్టల్లో వేసినప్పుడు పిల్లలు ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేస్తామంటారు. కొంతమంది గోడలు దూకి కూడా ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేసే యవనస్తులు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు దేవుని బడిలో మనం చేరినప్పుడు, దేవుడి శిక్షణ గుండా మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇనీషియల్గా అమ్మో నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, నాట్ మీ, సంబడి ఎల్స్, ఇంకెవరైనా చూసుకో ప్రభా, ఈ శిక్షణ నాకైతే వద్దు అని అనిపిస్తుంది. కానీ ట్రైనింగ్ గుండా వెళ్ళిన తరువాత నీతి అను సమాధానకరమైన ఫలము ఫలిస్తాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనం చూడండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. నీతి ఫలం మనం ఫలిస్తాము అనేది ఒక మాట మనం చూసాము. శిక్ష తరువాత అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధతలో కూడా మనం ఇంకా ఎదుగుతామంట. ఆమేన్.
పరిశుద్ధులంగా మనం మార్చబడడానికి కొన్నిసార్లు దేవుడు శిక్షణ గుండా మనల్ని పంపిస్తాడు. రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఓర్పు తన క్రియను కొనసాగింపనీడు. ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంటూ, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే ఈ శ్రమ నా జీవితంలో అనుమతించాం. ఐ డోంట్ వాంట్ టు మిస్అండర్స్టాండ్ యూ. నిన్ను నేను అపార్థం చేసుకోవాలనుకోవట్లేదు, నిన్ను నేను నిందించాలనుకోవట్లేదు, నువ్వు నాకు దూరంగా ఉన్నావని కూడా నేను తలంచను ప్రభా. ఈ శ్రమ నా మేలు కొరకే అనుమతించావు, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నువ్వు అనుమతించావు. నేను నీతి ఫలం ఫలించాలని, పరిశుద్ధతలో నేను ఇంకా ఎదగాలని, నీకు ఇంకా సమీపంగా రావాలని, నీకు ప్రియమైన బిడ్డను కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు. దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలు కొంచెం వంకరగా ఉన్న ఆయన ఊరుకోడండి. చూడండి, పిల్లలను బాగా ప్రేమించే తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటారు కూడా. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు కని వదిలేస్తూ ఉంటారు. మేము హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మా ఇంటి వెనకాల కొంచెం స్లమ్ ఏరియా ఉంటూ ఉండేది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారండి. వాళ్ళు ఆ తల్లి యొక్క బాధ్యత ఏంటో తెలియదు కానీ కనడం వదిలేయడం. ఆ పిల్లలు అలా పాక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద తింటూ ఆహార పదార్థాలు మళ్ళీ పడేయడం, అంటే చేతుల్లోంచి జారిపోతే మళ్ళీ అవే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తే చాలా జాలనిపించేది. ఈ తల్లి కంటుంది కానీ ఆ బిడ్డలను పట్టించుకోవడం లేదేంటి? నిన్ను నన్ను రక్షించిన పరలోకపు తండ్రి ఏదో రక్షించి గాలికి వదిలేయడానికి ఆయన మనల్ని రక్షించలేదు. పట్టించుకోకుండా ఆయన విడిచిపెట్టే పరలోకపు తండ్రి కాదు. కానీ మన గూర్చి ఆయన శ్రద్ధ తీసుకునేవాడు. మనం డిసిప్లిన్డ్ లైఫ్ జీవించాలని, పరిశుద్ధతలో మనం ఎదగాలని, నీతి ఫలం ఫలించాలని, ఆత్మఫలం ఫలించాలని, తండ్రికి తగిన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కనుక మన జీవితంలో కొన్నిసార్లు శిక్షణ కొరకు, సఫరింగ్ ఈస్ ఫర్ డిసిప్లినింగ్ అస్, అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు అనుమతిస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నట్లయితే ప్రభువును అడుగుదాం, ప్రభా నేను నీతి ఫలం ఫలించడానికి సహాయం చేయి. ఈ శ్రమలో నన్ను నేను ఇంకా పరీక్షించుకొని, నన్ను నేను సరిచేసుకొని పరిశుద్ధతలో నేను సాగిపోవడానికి సహాయం చేయ ప్రభా. ఎందు నిమిత్తము ఈ శ్రమను నా జీవితంలో అనుమతించావో అని ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించును అని నీ వాక్యంలో ఉంది. నిజమే ప్రభా, నీవు ప్రేమ కలిగిన పరలోకపు తండ్రివి. అయితే అన్ని పరిస్థితుల్లో మేము తప్పులు చేసినా కూడా సమర్థించవయ్యా. మేము నీతి మార్గంలో ఉండాలని, నీ మార్గంలో మేము నడవాలని, మమ్మల్ని శిక్ష గుండా కొన్నిసార్లు నువ్వు నడిపించే దేవుడో ప్రభా. అయినప్పటికీ అవన్నీ మా మేలు కొరకే, అవన్నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో శ్రమల గుండా నాయన నీ ప్రజలు ఎంతమంది వెళ్తున్నారో, శ్రమలలో నాయన ఒక సరైన అవగాహన కలిగి ఉండి ఆత్మ ఫలమును, నీతి ఫలమును ఫలిస్తూ నిన్ను మహింపరిచినట్లు నీ కృప దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించుననే పాట పాడి దేవుని స్తుతిద్దాం.
మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నిన్ను నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిన్ను నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా బాధపడుతున్నావేమో, నీ బలము దేవుడే, నీ సహాయము దేవుడే, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.
హల్లెలూయా. బ్రతికున్నంత వరకే ప్రకాశించగలమండి. కొంతమంది చనిపోయిన తర్వాత తల దగ్గర ఒక దీపం పెడతారు, ఎందుకంటే లోపల ఉన్న దీపం ఆరిపోయిందని బయట ఒక దీపం వెలిగించి పెడతారు. నీ కంఠంలో ఊపిరున్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే. ఎవరికి ఎంత సమయం ఉందో తెలియదు ఇంకా మిగిలి, బట్ దేవుడిచ్చిన సమయం ప్రతి క్షణము అమూల్యమైనది. కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టకుండా ఆయన కొరకు నువ్వు ప్రకాశించగలిగితే దేవుడు మన జీవితం ద్వారా అత్యున్నతంగా మహిమపరచబడదు. మనందరం వెలగాలి దేవుని కొరకు. ఎక్కడుంటే అక్కడ వెలగాలి, బహుగా వెలగాలి, ప్రకాశించాలి. మనము దేవుని కొరకు ప్రకాశించుట ద్వారా ప్రజలందరూ దేవుని నామాన్ని మహింపరచాలి. అందరం కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశం వైపెత్తి, నీ ప్రేమలో నేను బందీనైపోయా ప్రభువా, నీ ప్రేమలో నన్ను బంధించయ్యా. ఈ లోక ప్రేమలకు ఏనాడు నేను ఆకర్షితుడిని కాకూడదు ప్రభువా. నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా సర్వం నీవే, నా ఆరాధన నీకే. రక్షకుడు నీవే యేసయ్యా. యేసయ్యా
పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాణాన్ని మా కొరకు అర్పించావు, సమస్తం మా కొరకు ఇచ్చేసావు ప్రభా. ఈ లోకంలో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ దొరకదయ్యా. స్వచ్ఛమైన, అమూల్యమైన, నిత్యమైన నీ ప్రేమకై, వాత్సల్యతకై నీకు స్తోత్రాలు ప్రభా. దినదినము పాపులం, అయోగ్యులమైనప్పటికీ నీ వాత్సల్యత మాయడలు నూతనముగా పుట్టుచున్నది, అందుకై స్తోత్రాలు. రాత్రికాల సమయంలో మరొకసారి హృదయపూర్వకంగా నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా ఆత్మల్లో బలపరచుట కొరకు, మమ్మల్ని లేవనెత్తుట కొరకు, ప్రతి దినము నీ పరలోకపు మన్నాను మాపై కురిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఎంతోమందికి ఇటువంటి వాక్యం లేదు, నీ మాటలు వినే అవకాశం లేదు ప్రభా. కానీ నీ కృప చేత మమ్మల్ని రక్షించుకొని నీలో మమ్మల్ని నిలబెట్టాలని, కల్మషము లేని వారుగా, నిష్కలంకులుగా మమ్మల్ని నీవు చేయాలని ప్రతి దినము వాక్యము చేత ఉదక స్నానం మాకు చేయిస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. మా హృదయాన్ని, మా అంతరంగాన్ని, మా మనసులను నీవు కడుగుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నిరాశతో నిండిన ఈ ప్రపంచంలో ప్రభా, మా నిరీక్షణగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం మేము వింటూ ఉండగా మమ్మల్ని స్థిరపరుస్తున్నావు, బలపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ పరలోకపు మన్నాను మాకు కురిపించండి అయ్యా. మా ఆత్మలను బలపరచండి. శ్రేష్టమైన ఆత్మీయ ఆహారము మీరు మాకు అందించండి. నీ వాక్యము వినుట ద్వారా ఆత్మలో మేము స్థిరపరచబడినట్లు, బలపరచబడినట్లు సహాయం చేయండి. దుఃఖములో ఉన్నవారు ఆదరించబడినట్లు కృప చూపండి. వ్యాధిగ్రస్తులు లేపబడినట్లుగా, స్వస్థత పొందినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో COVID-19తో బాధపడుతూ ఎంతమంది లైవ్లో పాల్పొందుతున్నారో వారందరినీ ప్రత్యేకమైన నీ దైవిక స్పర్శతో మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో కనుక స్తోత్రాలు. నీ శక్తిలో మార్పు లేదయ్యా. అనేక మంది వ్యాధిగ్రస్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా బాగు చేయకుండా నువ్వు పంపించలేదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరిని నువ్వు డిసప్పాయింట్ చేయలేదయ్యా. నీకు స్తోత్రాలు. నీ శక్తి, నీ బలము ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా బాగు చేయగలదయ్యా. రాత్రికాల సమయంలో కోవిడ్తో ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ ఆశ్చర్యకరంగా నీవే ముట్టండి, స్వస్థపరచండి. మీ దాసుని ద్వారా బలమైన సందేశము మాకు వినిపింప చేయమని వేడుకుంటూ మా హృదయాలు తెరుస్తున్నాం ప్రభా. మా హృదయాలలో శ్రేష్టమైన నీ వాక్యపు విత్తనాలు నాటబడినట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి.